అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి హాస్పిటల్లోకి వెళ్ళామండి. సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చేసరికి నైట్ బయలుదేరి వెళ్ళాము. పెద్ద ఆవిడకి ఆపరేషన్ అని చెప్పాను కదా, ఇది ఒక వీడియోలో. ఇది అప్పటి వ్లాగే. ఇంకా వదిన ఒక్కటే ఉందని చెప్పేసి మేము సడన్గా బయలుదేరేసి అయితే నైట్ వెళ్ళాల్సి వచ్చింది. అలాగే కాదు కూడదు అని అయితే చెప్పమండి. ఎవరో పిలిచినా అంటే వాళ్ళకి హెల్ప్ అవసరం అన్నప్పుడు మనం అలా కాదు అని చెప్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో కదా. నేను కానీ మా వారు కానీ ఇది కాదు చెయ్యమని అయితే ఎప్పుడు చెప్పము. మా వల్ల అయినంత వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. అట్లాగే నైట్ వెళ్ళాము. కాకపోతే నైట్ జర్నీ అంటే కొంచెం భయం అనిపించింది. కానీ తప్పదు కదా, స్లోగానైనా వెళ్ళాము. అంటే హైవే మీద వెళ్ళేది కదా, నైట్ జర్నీస్ అంటే కొంచెం అలవాటు తక్కువ. అందులో కార్లో అంటే ఎప్పుడు పెద్దగా వెళ్ళింది లేదు కాబట్టి వెళ్ళైతే వచ్చాము. ఇది తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే నైట్కి చపాతీ చేస్తున్నా. అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వచ్చాము మేము ఇంటికి వచ్చేసరికి మా పాప పిండి అది కలిపి పెట్టేస్తుంది. ఇది చూడండి, మేము నిన్నటి నుంచి లేము కదా, అసలు పక్క నుంచి వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళామోనని. భలే బెంగేసుకుంటుంది. ఇంట్లో ఎవరం కనిపించకపోయినా బెంగేసుకుంటుంది. ఇళ్ళంతా తిరిగి చూస్తుందండి. ఎంతైనా అసలు ఎంత విశ్వాసంగా ఉంటాయో కదా ఇవి. ఇంకా అట్లాగే పాప పిండి కలిపి పెట్టేస్తుంటే నేను చేస్తానులేమ్మా అని చెప్పేసి చపాతీ అది నేనే చేసి కర్రీస్ అవి కూడా నేనే చేసేసాను. బాగా వర్షం పడుతుందండి. కరెంటు కూడా లేదు. మరి ఎప్పటికి ఇస్తారో ఏమో, బాగా ఉరుముతున్నాయి. అంటే మేము వచ్చేసరికి 5:30, 6 అట్లా అయింది. అప్పటికే చల్లగా ఉంది వాతావరణం. ఇంకా కొద్దిసేపు అట్లా టీ తాగి అలా కూర్చున్నాము. అంతలోపే వర్షం స్టార్ట్ అయింది. కరెంటు కూడా పోయింది. ఇంక ఇవాళ చపాతీ అయితే చేయాలి. పాపం అండి, పెద్ద ఆవిడ చాలా ఇబ్బంది పడ్డారు. ఆపరేషన్ అంటే కష్టం కదా, అది వయసు అయిపోయిన వాళ్ళకంటే చాలా కష్టం. తనతోటి మా వదిన కూడా కొంచెం ఇబ్బంది పడిందనే చెప్పాలి. నైట్ అంతా చాలా ఇబ్బంది పడింది. కానీ ఏం చేస్తామండి, తప్పదు కదా, పెద్దవాళ్ళు కదా. అట్లాగే చూసుకునింది పాపం తను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అదే మా అమ్మాయి అడుగుతుంది ఎట్లా ఉంది జేజీకి అని. అంటే పెద్దవాళ్ళని మా పిల్లలు జేజీ అని పిలుస్తారు. ఇంక ఇలాగ చపాతీ అంతా చేసేస్తున్నా వాళ్ళతో మాట్లాడుతూనే. ఇంకొకటి ఏంటంటేనండి, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మనకి ఏదైనా అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తారనే ఒక స్వార్థం అయితే ఉంది నాకు. ఎందుకంటే మనం ఎవరికి ఏం హెల్ప్ చేయకుండా రేపు మనకి హెల్ప్ కావాలని ఎవరిని అడగలేం కదా. అలాగే మనం ఎవరికైనా సాయం చేస్తేనే కదా దేవుడు మనకి సాయం చేసే వాళ్ళని చూపిస్తాడు అనేది నేను బాగా నమ్ముతాను. ఎవరికి ఏ హెల్ప్ అన్నా నేను కాదు అని అయితే నేను చెప్పలేను. మా వారు కూడా అంతే. ఆయన వల్ల ఏదైనా హెల్ప్ అవుతుంది, ఈ పని ఉంది అని అంటే కాదు కూడదని అసలు చెప్పరండి తను. ఇది మాత్రం నేను మా వారి దగ్గరే నేర్చుకున్నాను. కాదని చెప్పడం, నేను చేయనని చెప్పడం ఇదంతా ఏం ఉండదు ఆయన దగ్గర. తన దగ్గరే నేర్చుకున్నానని చెప్పాలి. కొంచెం మొహమాటం అట్లా చెప్పాలంటే. అందుకనేసి ఇంకా ఆ టైంలో వచ్చినా ఇబ్బంది పడి నైట్ అంతా ఆ రోజు కూడా నిద్ర లేదు. కానీ తప్పదు కదా, ఇంకా కరెంట్ కూడా లేదు. ఎప్పటికి వస్తుందో ఏమో, వంట చేసేస్తే పని అయిపోతుంది. బాగా ఉరుముతుందండి బయట అయితే, ఉరుములు మెరుపులు. మరి నైట్ అంతా అట్లాగే ఉంటుందో ఏమో. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను మీకు మంచి మంచి వీడియోస్ని పెట్టగలిగేది. అంటే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా ప్రతి ఒక్క వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకేంటండి విశేషాలు? మేమైతే ఇట్లా చేసుకుంటామండి. నైట్ టైం అయితే అసలు రైస్ తీసుకోము. ఏ టైం అయినా చపాతీ చేస్తాను. ఎక్కువ టిఫిన్స్ అంటే మళ్ళీ దోశ, ఇడ్లీ అవి ప్రిఫర్ చేయము. ఎక్కువ చపాతీయే తీసుకుంటాము. ఇంకా పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా హాస్టల్లో ఉంటేనే వాళ్ళు రైస్ అది తీసుకుంటారు. కానీ ఇంట్లో ఉంటే మాత్రం మధ్యాహ్నం వంట ఎంత అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ కడిగేస్తాం కదా, అప్పుడే పిండి తడిపి పెట్టేస్తాను నేను. అంటే మేము మామూలుగా అయితే 7 కల్లా తినేస్తాము.
పనంతా అయిపోయిన తర్వాత తడిపి పెట్టేశానంటే సాయంత్రం 6-6:30 కల్లా చేసి పెట్టేస్తాను. పని ఉండదండి. అట్లా చేసి పెట్టేసానంటే త్వరగా అయిపోతుంది. మేము ఫుడ్ అనేది టైం టు టైం త్వరగానే తీసుకుంటాము. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు కూడా లేవు. మరి కరెంట్ ఎప్పటికొస్తుందో భలే భయంకరంగా ఉరుముతుంది బయట. ట్యాంకీలో నీళ్ళు మర్చిపోయిందంట మోటార్ వేయడం. మరి చూడాలి. ఇది చూడండి ఎంత చీకటిగా ఉందో. అసలు ఎట్లా ఉరుముతున్నాయో ఎట్లా మెరుస్తున్నాయో నాకు చాలా భయం అండి ఉరుములు మెరుపులు అంటే. ఒక ఇయర్ అయితే ఇట్లా మన ఇంటికి కొంచెం దూరంలో వెనక సైడు పెద్ద పిడుగు పడింది. అప్పటి నుంచి నాకు పిడుగులు అవన్నీ అంటే నాకు చాలా భయము. అప్పుడు మేము మిద్దె పైనే ఉన్నాము. సడన్గా దాన్ని దగ్గరగా చూడటం వల్ల అవంటే నాకు చాలా భయం. అసలు నేను ఎక్కడున్నా అందరం ఇంట్లో ఉండాలని అనుకుంటాను. అది కాక ఈ మధ్య పిడుగులు అవి ఇవి పడి మనకు తెలిసిన వాళ్ళు కొంచెం చనిపోయారని తెలుసు. అప్పటి నుంచి చాలా భయం అండి నాకు పిడుగులు అవన్నీ అంటే. అందుకనేసి బయట అయితే ఉండడానికి ఇష్టపడను నేను. అసలు ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో ఆ సౌండ్స్కే. ఆ రోజు మా ఫ్యాన్ కూడా కాలిపోయింది. ఫ్యాన్ వేస్తున్నారు వీళ్ళు, ఇన్వర్టర్ మీద ఉండింది. సౌండ్స్కి ఫ్యాన్ కాలిపోయింది. ఆ సౌండ్స్కి అయితే ఫ్యాన్ కూడా కాలిపోయింది బెడ్రూమ్లోది. అంతంత పెద్ద పెద్ద సౌండ్లు ఉరుములు అవన్నీ వచ్చాయి. ఇంకా నైట్ అంతా పడుతూనే ఉంది వర్షము. ఎట్లాగో గాలి తగ్గింది. గాలి కూడా వచ్చిందంటే కష్టం అనిపిస్తుంది. గాలి తగ్గింది కానీ వర్షం అయితే పడుతూనే ఉండింది. ఉరుములు మెరుపులు. కరెంట్ అయితే నెక్స్ట్ డే ఉదయం వచ్చిందండి. మాకైతే వాటర్ కూడా లేవు. ఇంకా కరెంట్ ఉదయం వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు పట్టుకున్నాము ట్యాంకీకి నీళ్ళు అవి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పచ్చడి చేయమన్నారు. చాలా రోజులైంది కదా అని చెప్పేసి పచ్చడి అది ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను నేను కూడా. ఇదిగోండి ఈ పచ్చడి వచ్చేసి దొండకాయ పచ్చడి. దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ఫ్రై చేసుకొని ఇవి మూడింటిని ఫ్రై చేసుకొని బాగా నేను మిక్సీలోనే చేస్తున్నానండి ఇవాళ. కొంచెం పని ఉంది అందుకని. ఇది చింతపండు ఎక్కువ మిక్సీలోనే చేస్తానులేండి. ఇది తెల్లగడ్డ. దంచడం అంటే తక్కువే, మిక్సీలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను. అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు మిక్సీలో కూడా. కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకున్నామంటే మనకి దంచిన టేస్టే వస్తుంది. ఇప్పుడు అది తెల్లగడ్డ వేసాను కదా, అందులోనే ఇప్పుడు మనం వాడుచుకున్న మిర్చి, దొండకాయ, టమాటా అవి కూడా వేసేస్తున్నాను. పచ్చడి అయితే చాలా టేస్టీగా అనిపించింది, బాగా వచ్చింది కూడా. అట్లాగే కొంచెం సాల్ట్. దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా వేసేసి వాటర్ అవసరం అనిపిస్తేనే వేసుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. కొంచెం గట్టిగా వచ్చిందంటే ఆ చింతపండు నీళ్ళు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చట్నీ రెడీ. కొంచెం కచ్చాపచ్చాగానే పట్టుకోవాలి, అప్పుడు మనకి దంచినట్లే అనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి ఎర్రగడ్డ నేను దాన్ని మిక్సీలో వేయలేదండి, విడిగా ముక్కలు కోసి దీంట్లో కలుపుతాను. మామూలుగా అయితే ఎర్రగడ్డ దంచుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు రోట్లో దంచట్లేదు కదా, అందుకనేసి ముక్కలు కోసి కలిపేసాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది, బాగుందన్నారు. అట్లాగే దీంట్లోకి వచ్చేసి చిక్కుడుకాయ, అదే మా సైడ్ అయితే మటికాయ అంటాము, మటికాయ తాలింపు చేద్దాంలే అని అనుకున్నాను. అది అందరు చేసుకునేదే, నేనేం పెద్ద స్పెషల్గా చూపిస్తున్నానని చెప్పట్లేదు, నార్మల్ రెసిపీసే ఇవి. కాకపోతే నా స్టైల్లో చూపించాలనిపించింది అంతేను. మటికాయలు ఉడకబెట్టేసుకొని పిండుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము పోపుకి కావాల్సినవన్నీ వేసుకొని ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అవన్నీ కరివేపాకు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పిండి పెట్టుకున్న మటికాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసి బాగా కలిపి ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరికారం వేసుకుంటాం. మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ కొబ్బరికారం వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవాళ వచ్చేసి దొండకాయ చట్నీ, మటికాయ తాలింపు, ఇవి రెండే. అదిగోండి పసుపు వేస్తున్నా. సాయంకాలం ఏదైనా చపాతీలో కదా, సాయంత్రం ఏదైనా టమాటా కర్రీ చేసేస్తాను. ఉప్పు అది టేస్ట్ చేసుకొని
కొబ్బరి కారం వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది నా వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. ఇవాళకి ఇదేనండి వీడియో. అట్లాగే ఉంటానండి.